రమాదేవి గారు ఈ రోజున మళ్ళీ రోజా గారు బయటకొచ్చి అసలు అంతా అరాచకం జరుగుతుంది. మాకసలు భయం మా బ్లడ్‌లోనే భయం లేదు. అది ఇదని మాట్లాడుతున్నారు. మొన్నటి హుహుహు. వరకు ఏమైపోయారు ఈవిడ? ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఎక్కడ తలదాచుకున్నారు? హ్మ్. ఏంటి ఇది పదే పదే వీళ్ళెందుకు బయటకొచ్చి మాట్లాడుతున్నారు? ఒక పక్క అన్ని పథకాలు అమలవుతున్నాయి. మరోవైపు బాబు గారేమో ఎంతసేపు ఆ పోలవరం అనో లేకపోతే ఆ అమరావతి డెవలప్‌మెంట్ అనో ఆయన అవును. తిరుగుతున్నాడు. సో ఏం చెప్తారు వీళ్ళందరికీ ఎస్పెషల్లీ రోజా గారికి? హ్మ్. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఈళ్ళు పదవులు అనుభవించి ఒక గత 5 ఏళ్లుగా ఎంతో లబ్ధి పొంది, రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోచుకు తిని, ఇప్పుడు పదవులు, అధికారాలు లేకపోయేదలికి ఒక్కొక్కళ్ళకి పిచ్చెక్కిపోయి, ఈ రోజున బయటకొచ్చి వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా చేతకాక, ఏం మాట్లాడాలో కూడా తెలియక, చంద్రబాబు నాయుడు గారి మీద అనటానికి ఏమీ లేక, అన్నీ కల్పించుకుని, ఈ రోజున బయటకొచ్చి ప్రగల్భాలు మళ్ళీ వాళ్ళ వాళ్ళ కేడర్‌ని అట్టిపెట్టుకోవడానికి పోకుండా, మళ్ళీ వేరే పార్టీలోకి జంప్ అవ్వకుండా, వాళ్ళకొక భరోసా ఇవ్వడం కోసం అవాకులు చవాకులు పేలుతున్నారు ఈ రోజా లాంటి వాళ్ళు ముఖ్యంగా. ఈ రోజా నిన్నంటుందండి, అసలకి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకుండా సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా, కేవలం మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇళ్ళకి గోడలు కట్టేస్తున్నారు. గోడలు కదంట, రోడ్లంట. ఫస్ట్ రోడ్లని మళ్ళీ దాన్ని సవరించుకుందులండి. గోడలు కట్టేస్తున్నారంట, వాళ్ళని కేసులు పెట్టేస్తున్నారంట ఊరికే. మరి అసలు జగనన్న భయం లేదంట బ్లడ్‌లో అని ఏదో అవాకులు చవాకులు చెప్తుంది ఈవిడ. ఆవిడ ఉనికిని కాపాడుకునే మాటలు. ఇవాళ మేము అడుగుతున్నాము, అమ్మా తల్లి, రోజా తల్లి, నువ్వు ఈ రోజున వచ్చి ప్రగల్భాలు చెప్తున్నావు, అధికారం పోయేదానికి ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా నీ నోటికొచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోస్తే నువ్వేదో హీరోయిన్ లాగా ఒక ఇజాన్ని పెట్టుకుందామని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇవాళ జనం అయితే చాలా సంతోషంగా ఉండారు తల్లి. గడిచిన 8 నెలల నుంచి కూడా జనాలు ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా నిత్యం కలకల్లాడతా, ఒక పక్కన రోడ్లు, తారు రోడ్లు, మరి త్రాచుపాములాగా ఎక్కడ చూసినా కూడా తారు రోడ్లు ఎక్కడికక్కడ నీట్గా వేస్తున్నారు. జనవరి నాటికి ఈ రోడ్ల మీద బరబరమంటూ వెహికల్స్ ఎక్కడికక్కడ ఊర్లు ఏ మూలకైనా సరే వెళ్ళిపోయేటట్టుగా రోడ్లు వేస్తున్నారు. ఎంత సంతోషంగానో ఉండారు జనాలు. పండగ సంక్రాంతి ఒక దసరా కూడా కాదండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక పెద్ద మహా పండగలాగా ఉంది ఈ రాష్ట్రానికి. ఈ రోజాకి నీకు కళ్ళేమన్నా పోతే ఒక్కసారి వచ్చి జనాల్లోకి వచ్చి, ప్రజల్లోకి వచ్చి, ఊళ్ళల్లోకి వచ్చి చూస్తే నీకు ఆ రోడ్లు కనిపిస్తాయి. అలాగే సూపర్ 6 పథకాలు అమలు కాలేదంటున్నావు కదా, మరి వచ్చిన ఫస్ట్ తొలి సంతకమే 4,000 పెన్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఇంకా మరి ఇంకో 2,000 జోడించి చక్కగా ఆయన 3,000 జోడించి 7,000 ఫస్ట్ నెల ఇచ్చారు. ఫస్ట్ నెలలోనే పెన్షన్దారుల కళ్ళలో ఆనందం చూసాం. అలాగే మరి వికలాంగులు చూసుకుంటే నెల 6,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో, వాళ్ళ కుటుంబానికి సరిపడా ఆసరాగా ఎంతో మంచి పథకం. మరి ఇట్లాంటి పథకాలన్నీ అమలు చేసుకుంటూ ఓ పక్కన సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన అమరావతి కానీ, పోలవరమే కానీ రాష్ట్రానికి ఒక మెయిన్ పాయింట్స్, రెవెన్యూని జనరేట్ చేయడానికి చాలా కీ పాయింట్స్ అవి. ఆ రెండింటిని కూడా ఎంతో మరి ముందుకు తీసుకెళ్తూ పరుగులు పెట్టిస్తూ, ఒక పక్కన డెలికేట్స్ని బయట నుంచి వాళ్ళు వచ్చే ఇక్కడ ఏం ప్రాజెక్టులు పెడతారు, ఇక్కడ యువతకి 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీలాగా వచ్చిన వాళ్ళ దగ్గర కమిషన్లు బొక్కేసేసి ఈ రాష్ట్రం నుంచి వచ్చిన మరి పెద్ద పెద్ద కంపెనీలని ఎలగొట్టిచ్చేసిన నీచఘనత మీదైతే, జగన్మోహన్ అయితే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళని కాళ్ళ వేళ బతిమాలుకుని బామాలుకుని వాళ్ళు రిక్వెస్టులు చేసుకుని వాళ్ళ తనయుడు లోకేష్ గాని ఇద్దరు కలిసి ఇవాళ 2 కళ్ళులాగా ఈ రాష్ట్రానికి ఒక పక్కన మరి ఎటువంటి ప్రాజెక్టులు తెస్తున్నారు. నిన్న కాక మొన్న మరి డైకాన్ ఏసీ అవుట్పుట్ యూనిట్స్ని మరి 1,000 కోట్లు ఏమో తీసుకొచ్చి అది కూడా మరి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో అసలు ఎలా ఉందండి? ఈ యువతకి నిజంగా చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళకి మంచి కాలం వచ్చిందండి. చక్కగా ఉద్యోగాలు రెడీ. సంస్థలైతే ఏంటి, లేకపోతే టీసీఎస్ సంస్థలైతే ఏంటి, వైజాగ్‌లో అయితే ఆయన కొబ్బరికాయ కూడా కొడతా అని చెప్పి శపథం చేశాడు లోకేష్ గారు. చాలా పెద్ద కంపెనీలను తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్రంలో యువత చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు సస్యశ్యామలంగా ఈరోజు రాగానే ఉద్యోగానికి, వాళ్ళకి ఉపాధికి అవకాశాలు మెరుగుపడ్డాయి. అంతకుముందు అయితే ప్రతి ఒక్కరు హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళండి. ఇక్కడ ఉద్యోగాలు లేవు. హైదరాబాద్లో అయితే అసలుకి కుప్పలుగా ఆంధ్రులు అందరూ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడి నుంచి తల్లిదండ్రులు పంపించుకుంటే ఆ రూపాయితో కూడా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు అక్కడ కూడా మరి అటు ఇటు రాలేక, వచ్చేదానికి మరి 800 పెట్టి రాలేక అంత ఇబ్బందులు పెడుతూ ఈ రాష్ట్రంలో యువత ఎన్నో బాధలు పడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. అట్లాంటిది ఈ రోజున 20 లక్షల ఉద్యోగాలకి వీళ్ళు పునాదులేసి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారు చూడండి. అదమ్మ అభివృద్ధి అంటే. జగన్మోహన్ రెడ్డి లాగా కంపెనీల దగ్గర కమిషన్లు బొక్కి ఉండ కంపెనీలను పారదోలి పిల్లలకి, యువతకి గంజాయిలు అలవాటు చేసి వాళ్ళని బ్లేడ్ బ్యాచ్లాగా తయారు చేసి రాష్ట్రంలో ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని, మరి గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేసిన ఘనత మీది రోజా.
ఇట్లాంటి వాటిపైన కూడా ఈ రోజున మరి హోంశాఖ ఉక్కు పాదం మోపి పోలీస్ యంత్రాంగం మొత్తం ఎక్కడికక్కడ ఏరి పారేసే చర్యలు చేపట్టింది. అది ప్రభుత్వం అంటే, యంత్రాంగం అంటే అలా ఉండాలి. అంతేగాని మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేసి మరి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు. డోర్ డెలివరీ చేసుకొచ్చిన వాడు జైల్లోంచి రిలీజ్ అయితే వాడికి మరి మీరు సన్మానాలు చేసి వాడికి పాలాభిషేకాలు చేస్తారు. మరి మీ కార్యకర్తలు కూడా సైకో బ్యాచ్ కదా. మరి వీళ్ళు 5 రూపాయలు తీసుకునేమో రకరకాల అవాకులు చవాకులతో పోస్టులు పెట్టే బ్యాచ్ ఒక పక్కన, అలాగే మరి సైకో బ్యాచ్ ఉండరు కదా. ఈ సైకో బ్యాచ్ కూడా ఎట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారంటే, ఇలా మర్డర్లు చేసే వాళ్ళని, మానభంగాలు చేసే వాళ్ళని, ఉండవాళ్ళని, మరి దోచుకు తినే వాళ్ళని, మరి నిలువున మరి ఒక పక్కన అమర్నాథ్ గౌడ్ చిన్న బాబండి, ఈ పాటికి ఇప్పుడు సంవత్సరం అయిందండి, వాళ్ళ అక్కని ఏదిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి ఆ బిడ్డ జీవితమే మరి లేకుండా అయిపోయాడు. ఈ రోజున ఆ బాబు, చిన్న బాబు, సంవత్సరం అయిపోయింది. ఇదే సీజన్లో తన అక్క కోసం ప్రశ్నించినందుకు ఇవాళ ప్రశ్నించిన పసి గుడ్డును కూడా మరి పొట్టన పెట్టుకున్న ఘనత మీది రోజా. అట్లాంటి పిల్లలు కూడా బతకనీయకుండా మీ పాప చర్యలకి, మీ పాపాలకి ఒక అంతం లేకుండా మరి నాశనం చేశారే. ఇంకా సిగ్గు లేకుండా మీ జగన్మోహన్ రెడ్డికి భయం భక్తి లేదంటున్నావు. సిగ్గు లేకుండా నిజంగా ఇవాళ ప్రజల ముందుకు రావాలని ఆలోచిస్తున్నాడు. ఇవాళ పదవులు లేకపోయేదానికి, అధికారాలు లేకపోయేదానికి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుర్తొచ్చారా? ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు తెరలు కట్టుకుని, గోడలు కట్టుకుని, పెద్ద పెద్ద గ్రిల్స్ కట్టుకుని ఇంటి చుట్టూ మరి ఎక్కడికి వస్తే అక్కడ చెట్లు కొట్టేసేసి తెరలు పెట్టుకుని ఒక సీఎం అనేవాడికి ఎంత షేమ్ అనిపించే పనులు చేశాడో జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మరి ప్రజలు గుర్తురాలేదా జగన్మోహన్ రెడ్డి అనే మీ సీఎంకి? రోజా మేము అడుగుతున్నాం. అలాగే నువ్వు ఈ రోజున బయటకు వచ్చి పెద్ద పెద్ద గొప్ప మాటలు మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు అంత పెద్ద తప్పు చేయలేదు, నేను నిజంగా నీతి మంత్రురాలు అంటున్నావు కదా. మరి మా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా మరి జనవరికి ఉచిత బస్సులు అంటున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు విజయవాడ వచ్చి నువ్వు నిజంగా నీ మందిని నలుగురు నేసుకుని మీడియాలో మాట్లాడుతాం కదా. నీకు దమ్ము ఉంటే నిజంగా నువ్వు విజయవాడ నడి ఒడ్డున బెంచ్ సర్కిల్ దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడు. ఇక్కడ నీకు సన్మానాలు చేస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, మాకు సన్మానాలు చేయాలి, మాకు శాలువాలు కప్పాలి అని. శాలువాలు కప్పించుకునే అర్హత ఉందో లేదో, మరి సన్మానాలు చేయించుకోవాల్సిన అంత గొప్ప మనిషో కాదో ప్రజలు చెప్తారు, ప్రజల్లోకి వస్తాయి. ఈ రోజున మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి ఆయన ఒక పక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో భాగమే. మరోవైపు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తా అన్నాడు. అట్లాగే ప్రతి ఒక్కరికి డబ్బులు పడుతున్నాయని సంతోషపడుతున్నారు. మరోవైపు పెన్షన్లు పెంచారు. ఇంకో మీరు అన్నట్టుగా రేపు పండగ నుంచి ఉచిత బస్సు, అది కూడా సూపర్ 6లో భాగమే. ఆల్రెడీ 4 పథకాలు అయిపోయి ఇంకా 2 కూడా చేయబోతున్నాము అని చెప్తున్నారు. ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇలా పచ్చిగా అబద్ధాలాట. నిన్న మొన్నటి వరకు ఆ పేరుని నాని గారు పదే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజున కనిపించకుండా పోయారండి. రేపు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. ఒక పక్కన అంబటి రాంబాబు మరి మనం మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టి వచ్చాడంటండి. పాపం ఆయన కేసుని అంటే తీసుకోలేదంట పోలీసులు. నీ దాంట్లో బలం ఉంటే నిజంగా కేసులు తీసుకుంటారు, అంతేగాని కేసులు తీసుకుని కోర్టుల్లో ఎన్ని పడేసి చెత్త కుప్పల్లాగా కోర్టులో కేసులు పెంచలేరు కదా. పోలీసులు తీసుకోలేదని ఈయన వెళ్ళి 4 తీసుకెళ్లి ధర్నా చేశాడు. అదేమంటే నేను అడ్వకేట్ని, నేను ప్రైవేట్ కేసు వేస్తాను పోలీసుల మీద అంటున్నాడు. పోలీసుల విధి నిర్వహణలో ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యూసెన్స్ చేసి కేసులు పెట్టించుకున్నా ఇంకా నీకు సిగ్గు రాకుండా నేను లాయర్ని, నేను ప్రైవేట్ కేసు వేసుకుంటాను అంటున్నావు. ఏమన్నా నిజంగా నువ్వు అంత లాయర్వి, నీకు అంత నాలెడ్జ్ ఉంటే నువ్వు నిజంగా ఒక లాని కాపాడేవాడు అయితే మరి ఆ రోజున డోర్ డెలివరీ చేసిన మరి అనంతబాబుని నువ్వు ఎందుకు మరి కేసు ముద్దాయికి తీసుకుని వాదించలేకపోయావు? మరి వాళ్ళ డ్రైవర్ని స్వయంగా తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశాడు కదా, కారులో వెనకాల ఎక్కించి. ఎక్కడన్నా ఉందా అంతకన్నా పచ్చిపాపం? అలాగే ఆ దేవేంద్ర గౌడ చిన్న బాబుని మరి ఆ రోజున వాళ్ళ అక్కని ప్రశ్నించిన పాపానికి, అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ప్రశ్నించిన పాపానికి ఆ బాబుని నిలువున పెట్రోల్ పోసి తగలబెట్టారండి. ఎంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? నిజంగా ఎంత వికృతపు చేస్తలో ఎన్ని ఘోరాలు నేరాలు విన్నామండి గత 5 ఏళ్ళు. మేము ప్రతిరోజు కూడా పేపర్లో ఏ న్యూస్ వస్తుందో ఈ రోజున ఎటువంటి దుర్మార్గమైన మాటలు చెవులతో వినాలో అని మేమెంతో మరి భయపడుతూ బతికాము. ఈ రోజున మరి ఎంత సస్యశ్యామలంగా ఉందంటే ఎటు చూసినా అక్కడ పచ్చని తోరణం కట్టుకున్న ఆంధ్రప్రదేశ్ లాగా ఈ రోజున కలకలలాడుతూ అమరావతి అన్నపూర్ణదేవి లాగా మరి ఈ రోజున ప్రజలకి ఒక దారి చూపించే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కాదు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే పథకాలని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ రోజున ఆయన ఈ ఎన్నిటిలో బిజీగా ఉంటాం వలన పట్టించుకోవట్లేదు కాబట్టి ఇవాళ మీరందరూ మీడియాల ముందుకు వచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారు. నిన్న కాక మొన్న పేర్ని నాని ఏదేదో మాట్లాడేవాడు. ఈ రోజున మరి ఆయన గోడౌన్లో బియ్యమే పోయినాయి అని చెప్పి, ఇవాళ ఇవన్నీ రేషన్ బియ్యం పోయినాయి అని చెప్పి ఇవన్నీ బయటికి వచ్చినాయి. ఈ రోజున మరి
ఎక్కడ దాక్కున్నాడో బూచాడు అన్నట్టుగా పేర్ని నాని అడ్రస్ లేడమ్మా. ఆయన సతీమణి కానీ నీకేమన్నా మరి తెలిస్తే నిజంగా అమ్మటి రాంబాబు మరి ఇలాంటి వాళ్ళ మీద ఏమైనా కేసులు వేయరాదు, ప్రైవేట్ కేసులు వేయరాదు నిజంగా. వాళ్ళు ఒక పార్టీ వాళ్ళే కదా మేడం, వీళ్ళందరూ ఎమ్మెల్సీ గాని అనంతబాబు గాని వీళ్ళందరూ అంటే రేపు అవునండి, రేపు వీళ్ళకి కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో జబ్బవి చేర్చుకుని మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకి కూడా అలాంటి సన్మానాలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లోకి వస్తే రేపు నిజంగా ఇలాంటి సన్మానాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ సిద్ధంగా ప్రజలు రెడీ చేసుకుంటున్నారు వీళ్ళు వస్తారేమోనని. ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా జైల్లో చెప్పకూడుకనే తినే రోజులు దగ్గరలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కొంచెం ఫ్రీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు ఆయన రెడ్ బుక్లో ఏదైతే ఉందో అవన్నీ అమలు చేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ కూడా మీ అవాకులు చవాకులు పక్కన పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని ఉన్న విషయాల్ని ప్రజల్లోకి నిజంగా ఏదైనా ప్రతిపక్ష బాధ్యతగా మీరు ఏమన్నా వేయాలనుకుంటే చెప్పాలనుకుంటే నిజంగా జెన్యూన్గా వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలను తీసుకెళ్ళండి. అంతేగాని ఇలా అవాకులు చవాకులు మాట్లాడి ఏదో మీడియా ఫోకస్ కోసము మీడియా అలర్ట్నెస్ కోసం ప్రజల్లో మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే మీకు నిజంగానే సన్మానాలు సత్కారాలు పోలీసుల దగ్గర నుంచి రెడీగా ఉంటాయి. రోజా గారు గుర్తుపెట్టుకోండి.